దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 2 డిసెంబర్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 40వ అధ్యాయము 11వ వచనము. సామ్ నంబర్ 40 and verse 11. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చెయ్యవు, నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడును. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ కృపా సత్యములను నన్ను ఎప్పుడునూ కాపాడను. దేవునికి స్తోత్రము. నీ వాత్సల్యత నీవు నాకు దూరము చేయవు. యువర్ టెండర్ మర్సీస్ యు విల్ నాట్ విత్హోల్డ్ ఫ్రమ్ మీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కనిక్రమును చూపించే దేవుడు. నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. ఎప్పుడు నన్ను కనికరిస్తావు. నేను తప్పు చేసినప్పుడు కనికరించే దేవుడివి. హీ విల్ నెవర్ విత్హోల్డ్ హిస్ మర్సీ ఇన్ యువర్ లైఫ్. ఎవరు కనికరించినా, ఎవరు కనికరించకపోయినా, ఎవరు క్షమించినా, నీకు ఎవరు క్షమించకపోయినా, నీవు ఆయన యుద్ధను ఒప్పుకున్నప్పుడు ఆయన నిన్ను క్షమించే దేవుడు, కనికరించే దేవుడు. ఆయన వాత్సల్యమును నీకు దూరము చేయడు. ఆయన కృపా సత్యములు ఎప్పుడు నన్ను కాపాడునుగాక. ఆయన కృపా సత్యములు మనల్ని కాపాడుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కృపా సత్యములు మనల్ని కాపాడుతుంది. జాగ్రత్తగా మాట వినండి. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చినది, యేసు ప్రభు వారి ద్వారా కృపా సత్యములు వచ్చాయి. కృపా సత్యములు నిన్ను కాపాడుతున్నాయంటే ఎవరు కాపాడుతున్నారు? యేసుక్రీస్తు వారు నిన్ను కాపాడుతున్నారు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Withhold not thou thy tender mercies from me, O Lord. Let thy loving kindness and thy truth continually preserve me. You are preserved because of his loving kindness and tender mercies. ఆయన కృపాసత్యములు బట్టి నీవు కాపాడబడుతున్నావు. నువ్వు ఈరోజు క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చావు. నువ్వు వెళ్ళిన పనంతట్లో నువ్వు సక్సెస్ను చూసావు. ప్రియ దేవుని బిడ్డలారా, భయంకరమైన వాతావరణంలో కూడా నువ్వు కాపాడబడ్డావంటే కేవలము దేవుని యొక్క కృపా సత్యములే, దేవుని యొక్క కనికరమే, దేవుని యొక్క వాత్సల్యమే. కనుక మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన కృపను బట్టి, ఆయన సత్యమును బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హిందీ में पढ़ेंगे भजन संहिता 40 अध्याय और उसमें 11 वचन पढ़ रहे हैं. हे यहोवा, तू भी अपनी बड़ी दया मुझ पर से ना हटा ले। तेरी करुणा और सत्यता से निरंतर मेरी रक्षा होती रहे। तेरी करुणा और तेरी सत्य से निरंतर मेरी रक्षा होती है. परमेश्वर की करुणा और सच्चाई, आपकी रक्षा, आपके हेल्थ में, आपके फाइनेंसेस में, आपकी फैमिली में रक्षा, आपके जिंदगी में रक्षा, आपके सोच में रक्षा. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆలోచన, నీ తలంపులు, నీ కుటుంబము, నీ ఫైనాన్సెస్, నీ ఆరోగ్యము, నీ ఉద్యోగం, నీ వ్యాపారము ఆయన కృపా సత్యము వలన కాపాడబడుతున్నది. ఓ దేవునికి స్తోత్రం. గనక ఆయన కృప నిరంతరం ఉండునుగాక అని కీర్తనగాడు చెప్తూనే ఉంటాడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును గాక. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృప, ఆయన సత్యాన్ని నువ్వు కొనియాడిన ఎడల, నువ్వు గుర్తించిన ఎడల, నువ్వు రికగ్నైజ్ చేసిన ఎడల నీవు కాపాడబడతావు. నమ్ముట నీ వలనైతే నీవు కాపాడబడతావు. ఆయన కృప, ఆయన సత్యము నిన్ను కాపాడుతుంది. నీ ఆస్తి నిన్ను కాపాడటం లేదు, నీ ఔషధాలు నిన్ను కాపాడటం లేదు, నీ మంచి భోజనం నిన్ను కాపాడటం లేదు, నువ్వు పీల్చుకుంటున్న మంచి గాలి, నువ్వు తింటున్న మంచి ఆహారం నిన్ను కాపాడటం లేదు. ఆయన కృపా సత్యములే నన్ను కాపాడుతున్నాయి. పౌలు అంటాడు, నేను ఏమై ఉన్నానో కేవలం ఆయన కృపను బట్టి అయి ఉన్నాము. సో టుడే లెట్ us thank God for his grace and his truth. Thank God for his loving kindness and tender mercies.
ప్రార్థన చేసుకున్నాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ కృపను బట్టి, మీ సత్యమును బట్టి స్తోత్రం, మీ వాత్సల్యతను బట్టి మీకు స్తోత్రములు నాయన. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవింగ్ కైండ్నెస్ అండ్ టెండర్ మర్సీస్ విచ్ ఆర్ ప్రిజర్వింగ్ ఆల్ ఆఫ్ అస్ మై ఫాదర్ నాయన. మమ్మల్ని కాపాడుతున్న మీ కృప సత్యమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. మీరు మా అందరికీ చాలిన దేవుడై ఉన్నారు, కృప కలిగిన దేవుడై ఉన్నారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అనారోగ్యన వారందరినీ మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంలో దయచేసిన స్తోత్రం నాయన. దేవతను ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారు, ఉద్యోగంలో చేస్తున్న వారు మీరు దీవించి నాయన. దేవా, నీ కృపా సత్యములు నాయన వారి ఉద్యోగంలో, వారి ఉద్యోగ ప్రయత్నంలో వారిని కాపాడుతున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవాన్ని బిడ్డలు మీరు ఆశీర్వదించి దీవించినందుకు స్తోత్రములు నాయన. దేవ, బిజినెస్ చేస్తున్న వారు నాయన నీ కృపా సత్యంలో వారి బిజినెస్ని కాపాడుతున్నదయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవ, చదువుకుంటున్న వారు నాయన, తన హాస్టల్స్లో నుంచి చదువుకుంటున్న వారు, తన విదేశాలు చదువుకున్న బిడ్డలందరినీ బట్టి ప్రార్థన చేసినాను. నీ కృపా సత్యంలో నాయన వారి అకాడమిక్స్ నాయన వారి చదువులను కాపాడుతుందయ్యా. నీ కృపా సత్యంలోనే వారిని దీవిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించిన ఆయన తండ్రి, నీ మీ దయాకృతం ధరింపు చేసి మీ దయలో మనుషులను వర్ధలింపు చేసినందుకు స్తోత్రములు. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించిన పరిచయం అంతట్లో నాయన నీ కృపా సత్యంలో బట్టి స్తోత్రం. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా నీవే సహాయం ఇచ్చాను నాయన. పరిశుద్ధతని ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగా. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. బయట అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధ క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై నువ్వు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.